వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. డాన్ బావతో లవ్, క్షమించాలి చిన్న అప్డేట్ ఇస్తున్నందుకు. పార్ట్ 14. విక్రమ్ కుండలపై ప్రశాంతంగా నిద్రపోయింది మౌర్య. అర్ధరాత్రి ఆమెకు మెలకువ వచ్చి లేచి చూసింది. అక్కడ తన పక్కన తన ప్రేమ, తన బావ ఉండేసరికి ఆమె లేస్తే అతడు ఖచ్చితంగా మళ్ళీ పంతం, మొండితనం వీటి వల్ల ఆమెను దూరం పెడతాడు. అందుకోసం అని మౌర్య నిద్ర లేచినా కూడా లేవనట్టు కావాల్సిందే అతడిని ఇంకా గట్టిగా అతడిని చుట్టూ చేతులు వేసి టైట్గా బిగించి నిద్రపోయింది. ఆమె వేసే వేషాలు అన్నీ తెలిసినా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు విక్రమ్. అలా ఎప్పటిలానే ఉదయం సూర్యుడు ఆమెను నిద్రలేపాడు. సూర్యకిరణాలు ఆమె మొహంపై పడ్డంతో లేచి బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ ఒకసారి చుట్టూ చూసిన తనకు అక్కడ విక్రమ్ లేకపోయేసరికి బాబుగారు పొద్దున్నే ఆయన పనులకు ఆయన వెళ్ళిపోయాడు అనుకుంటా. నిజంగా మాన్స్టర్ గాడు వీడు. ఎప్పుడు పడుకుంటాడో ఎప్పుడు లేస్తాడో కూడా అస్సలు తెలియదు అని ముద్దుగా తిట్టుకుంది విక్రమ్ని. ఆ తర్వాత ఆమె లేచి ఫ్రెష్ అయ్యింది. అప్పుడే అఖిల్ మౌర్య అంటూ పిలుస్తూ ఆమె రూమ్కి వచ్చేసరికి ఆమె బెడ్పై కూర్చొని ఉంది మౌర్య. ఆమెను చూసి ఏం చేస్తున్నావే అని అడిగాడు. ఏం లేదురా, కాలేజీకి వెళ్ళాలి కదా అని అన్నీ ఉన్నాయా లేదా అని చూసుకుంటున్నా అనేసరికి నువ్వు ఈరోజు కాలేజీకి రాలేదంట కదా అన్నాడు అఖిల్. దాంతో ఆమె ఆశ్చర్యంగా ఎవరు చెప్పారు నేను రావడం లేదని, నేను వస్తున్నా అని అంది. హలో మేడం, అన్నయ్య నువ్వు కాలేజీకి రావడం లేదని నాకు ఆల్రెడీ చెప్పాడు. అందుకని వెళ్ళే ముందు బాయ్ చెప్పి వెళ్దామని వచ్చానే. అసలే తమరికి కొంచెం ఎక్కువ కదా. అన్నయ్యతో అడ్డదిడ్డంగా వాదించకుండా నోరు మూసుకొని ఉండు. అక్కడ ఉంది నేను కాదు అన్నయ్య, కాబట్టి 4 తంతాడు అని చెప్పాడు అఖిల్. అప్పటికే మౌర్య పాప విక్రమ్ కాలేజీకి వద్దు అన్నాడని కాలేజీకి వద్దన్నాడా? ఎందుకు? నాకు హెల్త్ బాగోలేదనా? నా ప్రతి ఒక్క విషయాన్ని ఎలా తెలుసుకుంటాడో ఏంటో అని నిట్టూర్చి సరేరా బాయ్ అంది అఖిల్తో. అతడు కూడా మౌర్యకు బాయ్ చెప్పి ఆమెకు వెళ్ళే ముందు ఐస్ క్రీమ్ తెప్పిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. మన పాపగారు రూమ్లో ఏం తోచకపోవడంతో తన అత్తయ్య ఉన్నా కూడా తనతో బోలెడన్ని కబుర్లు చెప్తూ ఉండేది. కాబట్టి ఆవిడ గుర్తు రావడంతో సైలెంట్గా కిందికి వచ్చింది తను. ఇక మన విక్రమ్ బాబు పొద్దున్నే లేచి యథావిధిగా జిమ్కు వెళ్ళి జిమ్ చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో విక్రమ్ అసిస్టెంట్ దగ్గర నుంచి ఒక కాల్ వచ్చింది. దాంతో లిఫ్ట్ చేసిన అతడు, సార్ మీరు చెప్పింది నిజమే. మీరు ఏ అమ్మాయి గురించి అయితే కనుక్కోమని అడిగారో తను నిన్న ఈవినింగ్ మీరు మౌర్య మేడం ఇద్దరు ఇంటికి వస్తుండగా మిమ్మల్ని కొద్ది దూరం మిమ్మల్ని ఫాలో అయ్యింది. ఆ తర్వాత అక్కడి నుంచి అఖిల్ సార్ ఎక్కడున్నారు ఆయన లైవ్ లొకేషన్ ద్వారా ట్రేస్ చేసి మరీ సార్ని ఫాలో అయ్యింది అని అసిస్టెంట్ చెప్తూ ఉంటే సుశాంత్ ఇంకా ఆమె గురించి ఏదైనా తెలిసిందా అన్నాడు. సార్ కొన్ని డీటెయిల్స్ అయితే తెలిసాయి, కానీ చాలా వరకు ఆ అమ్మాయి తన గురించి తెలియకుండా ఉండటానికి అన్ని ఫేక్ సర్టిఫికేట్స్ అన్నీ ఫేక్వే ఇచ్చింది సార్ అన్నాడు ఆ అసిస్టెంట్. దాంతో మన బాబుగారి పెదాలపై ఒక చిన్నపాటి క్రూయల్ స్మైల్ వచ్చింది. అలాగే సార్ ఇంకో విషయం, ఆ అమ్మాయి మిమ్మల్ని ఫాలో చేయకముందు అంతకుముందు నుంచే అఖిల్ సార్ మరియు మౌర్య మేడం మార్నింగ్ మీ మార్నింగ్ కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా ఎవరో కొంతమంది మేడంని సార్ని ఫాలో అయ్యారు. కాకపోతే మార్నింగ్ కూడా వాళ్ళని మీరే డ్రాప్ చేశారు. వాళ్ళు ఏమనుకున్నారో కానీ మీ దాకా రాలేదు. ఎంక్వైరీ చేయడం వల్ల ఈ విషయాలన్నీ ఇప్పుడు బయటికి వచ్చాయి అని అసిస్టెంట్ చెప్తూ ఉంటే
ఓకే, ఈరోజు మౌర్య కాలేజీకి వెళ్ళటం లేదు. అలాగే ఇంకో విషయం, అఖిల్ కాలేజీలోనే ఉంటాడు. తనకు ట్వం తనకు ఫుల్ సెక్యూరిటీ ఉండాలి, 24/7 అన్నాడు విక్రమ్. సార్, వాళ్ళని వెతకమంటారా, ఎవరు అనేది తెలుసుకోమంటారా అని అసిస్టెంట్ అడుగుతూ ఉంటే విక్రమ్, వద్దు, వాళ్ళు నాతో గేమ్ ఆడాలి అనుకుంటున్నారు కదా, ఆడని. నాతో గేమ్ ఎంత ఫన్ ఇస్తుందో వాళ్ళకు కూడా తెలియాలి కదా అని అంటూ ఫోన్ కట్ చేసి అతడు రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాడు. మన మౌర్య కిందికి వచ్చేసరికి తన అత్తయ్య కాల్ చేసి కొద్దిసేపు మాట్లాడింది. ఆ తర్వాత తన నాన్న కొద్దిసేపు కాల్ చేసి ఆయన మాట్లాడారు. అలా కొద్దిసేపు అందరితో ఫోన్ మాట్లాడి ఆ తర్వాత విక్రమ్ వర్క్ చేసుకుంటూ ఉంటే, ఈ మహానుభావుడు టిఫిన్ తినడా, ఆకలేస్తుంది, రావచ్చు కదా తిందాం పద అని అడగొచ్చు కదా అని మూతిని తిప్పుతూ మనసులోనే తిట్టుకుంది విక్రమ్ని. కానీ మన బాబుగారు ఆమె వేసే వేషాలు అన్నీ తెలిసినా చూసినా కూడా ఇప్పుడు ఒక్కటి కూడా తిరిగి అడగలేదు. సైలెంట్గా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అందుకే మౌర్యనే కోపంగా, బావా ఆకలేస్తుంది, ప్లీజ్ టిఫిన్ తిందాంరా, నీకోసమే ఎదురు చూస్తున్నా అని అంటూ ఏడుపు గొంతుతో అడిగేసరికి మన బాబుగారు అప్పటికి అతడు ఇగో సాటిస్ఫై అయ్యి, సచ్చినోడా అని తిట్టుకుంది. ఆ తర్వాత ఇద్దరు వెళ్ళి డైనింగ్ టేబుల్పై కూర్చున్నారు. అక్కడ టిఫిన్ ఇడ్లీ ఉండేసరికి దానివైపు ఏడుపు మొహంతో చూస్తూ, ఏంటో నా కర్మ, ఇడ్లీని అసలు తినేదాన్ని కాదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీడు నన్ను ఇడ్లీ పెట్టి చంపేసేలా ఉన్నాడు. అయినా ఎన్ని కోట్లు సంపాదించి తినడానికి ఏడుస్తావేంట్రా అని తిట్టుకుంది. అప్పుడే ఆమెకి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని తింటున్న విక్రమ్ కనిపించేసరికి బ్లాక్ టీషర్ట్లోనే ఉండటం వల్ల నార్మల్ జీన్స్లో చూడటానికి పిచ్చ హ్యాండ్సమ్గా కనిపిస్తూ ఉన్నాడు. తినడం మర్చిపోయి సిగ్గు లేకుండా సైట్ వేయడం మొదలుపెట్టింది. అతడు ఇడ్లీ తీసుకొని నోట్లో పెట్టుకుంటూ ఉంటే అతడి అందమైన పెదాలు మౌర్యను ఊరించాయి. ఒక్క క్షణం, చిచి, నేనేంటి ఇలా తయారవుతున్నాను, అప్పుడప్పుడు కల వచ్చేది నేను వెళ్ళి వాడిని రేప్ చేశానని, కానీ ఇది చూస్తుంటే నిజంగానే నా పిచ్చి నేనే చేస్తానేమో అని డౌట్గా ఉంది. చీ నా బ్రతుకు, వాడికైనా సెన్స్ ఉండాలి కదా. అరే నా మరదలు ఎంత అందంగా బుజ్జి కుక్కపిల్లలా క్యూట్గా ఉంది, దానికి ఒక ముద్దు ఇవ్వాలి, దాన్ని మురిపించాలి, నవ్వించాలి, కవ్వించాలి అని సిగ్గుపడుతూ ఆమెలో ఆమె ఆ ఇడ్లీని సాంబార్లో కలుపుతుందో లేదా చట్నీలో కలుపుతుందో ఆమెకే తెలియకుండా కలిపి దాన్ని తినకుండా మళ్ళీ అక్కడే ఉన్న వాటర్ గ్లాస్లో వేసేసింది. ఇంతకీ మన విక్రమ్ బాబు మనోభావాలు ఏమై ఉంటాయి తెలిస్తే చెప్పండి రా కామెంట్లో.